కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటది. వాళ్ళ ఘోష అరణ్య ఘోష. కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు. అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతా ఉంటారు. నీకు ఒక ఆలోచన చెప్తాను. మనుషులకు దయ కలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసరించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేరు. కానీ నిన్ను అర్థం చేసుకుని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్లి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్లి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళు. 10 సార్లు చెప్పు, కనీసం 11వ సారైనా నీకు జవాబు పంపుతాడు.